జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికలకు ముందు వరకు ఎంతోమంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని నెల రోజులు పూర్తి కాకుండానే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ సన్మానం చేయాలని చూస్తోంది. మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి అమెరికాలో భారీ సన్మానం ఏర్పాటు చేస్తున్నారట తెలుగువారు. ప్రస్తుతం ఈ న్యూస్ విని షాక్లో ఉందట కేంద్రం. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. మరోవైపు ప్రస్తుతం ప్రజాకోణంలోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలని తన పేషుల అధికారులకు ఆల్రెడీ పవన్ చెప్పేశారట. ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులు నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఓ రకంగా చెప్పాలంటే గ్రామీణాభివృద్ధి శాఖలో తన మార్కును చూపించేందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.